సార్ ఒక ప్రశ్న అడిగితే మీరు సూటిగా సమాధానం చెప్తారనుకుంటున్నాను. 75 సంవత్సరాల ముసలోడు అని చెప్పి చంద్రబాబు నాయుడిని అధికార పక్షం అంటే 75 సంవత్సరాల నవ యువకుడు ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు మద్దతుదారులందరూ కూడా ఆయన కొనియాడుతూ ఉంటారు. ఈసారి 2024 ఎలక్షన్లో ఒంటి చేత్తో ఆయన దాదాపు 96 మీటింగ్లో, అది నడి ఎండలో ఆయన ప్రచార క్యాంపెయినింగ్ అయితే నిర్వహించారు. ఓ రకంగా చంద్రబాబు నాయుడు కష్టం అందరూ చూశారు, ప్రతిపక్షాలు ఉన్న ఎన్డీఏ కావచ్చు, జనసేన కావచ్చు. అందుకే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడిని కొనియాడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 70 సంవత్సరాల వయసులో కూడా నేను ఈ విధంగా కష్టపడ్డాను. 75 సంవత్సరాలు రాజకీయాల్లో పెద్ద వయసు కాదు కదా. ఒకవేళ 80-85 సంవత్సరాలు దాటితే కొంచెం ఇబ్బందే. కానీ అంటే అది అధికార 75 సంవత్సరాల్లో ఇప్పుడు నేనైతే ఒకవేళ నన్ను ఎన్నికల్లో నిలబడమని అన్నారు. కాకపోతే నాకుండే సమస్య ఏమంటే తిరిగేటి ప్రచారానికి ఇబ్బంది లేదు, కానీ కొంచెం డబ్బు నాకు సమస్య. అది సమస్య ఎందుకంటే 30 కోట్లు 40 కోట్లు ఖర్చు. ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది మీకు? మా వాళ్ళు నాయకులు, గ్రామ స్థాయి నాయకులు నిలబడాల. పార్టీ ఏముందండి, ఎవరు అడిగినా ఇస్తారు, కానీ ఒత్తిడి చేస్తే ఈ డబ్బు ప్రభావం ఉంది కాబట్టి ఇది నాకు అలవిగాని సమస్య అని చెప్పి నేను సాధించుకున్నాను. ఉండింటే అయితే నేను తిరగాల్సిందే కదా, రెయిన్బోలు 45 రోజులు. నాకు కూడా 75 సంవత్సరాలే కదా. అది రాజకీయాల్లో ఉన్నాక 75 సంవత్సరాలు పెద్ద సమస్య కాదు, తిరగచ్చు, తిరిగేదానికి ఉంటుంది. ఈ ఇబ్బంది లేని సమస్య కూడా అదేం పెద్ద సమస్య కాదు. ఆయన 75 అంటే కొంచెం వయసు మళ్ళినారనుకోండి. ఆయన తిరగడంలో అంత కష్టంతో కూడుకునే పని. తిరిగేదానికైతే గతంలో ఏ ముఖ్యమంత్రితో ఎదుర్కోలేని సమస్యలు ఈసారి చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన అంత కసిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కావచ్చు ప్రజల్లో కొంత మార్పు తీసుకొని వచ్చారంటారు. ఏం సమస్యలు ఎదుర్కొన్నాడు చెప్పారు కదా, అసెంబ్లీలో ఈసారికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు. అవన్నీ సహజంగా జరిగేది, కానీ గతంలో ఎన్నడూ లేవు కదా. కాదు, అసెంబ్లీలో ఛాలెంజెస్, కౌంటర్ ఛాలెంజెస్ అవి సహజంగా జరిగేది. కాకపోతే అరెస్ట్ చేయడం అనేది ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఆ లేని అభియోగాలు పెట్టి అరెస్ట్ చేయడం అనేది తప్పు చేసినారు. దానివల్ల మేలే జరిగింది కదా, ఆయనకు సింపతి పెరిగింది. విదేశాల నుంచి కూడా వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓట్లు వేసిపోయారు. తిన్నా కానీలేండి, ఆ ఓట్లది ఏముంది, ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చిన ఒక ఓటే కదా. కానీ సింపతి అయితే పెరిగింది ప్రజల్లో, అది అతనికి మేలే జరిగింది, కీడు జరగలేదు. సార్ 2024లో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు నమ్ముకొని ముందుకెళ్ళింది. ఒకటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ని, బీసీని నమ్ముకొని వెళ్ళింది. ఖచ్చితంగా వీళ్ళు మాకు ఓటేస్తారు, మా వల్ల లబ్ధి పొందారని చెప్పి వాళ్ళు వెళ్ళారు. కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి, రాజధాని, ప్రజలకు సంక్షేమ పథకాలు అని చెప్పి మరికొన్ని ఎక్కువ ఇస్తా అని చెప్పి వాళ్ళు ముందుకెళ్ళారు. సో మొత్తం మీద తీసుకున్నామంటే ప్రజలు ఎటువైపు మొగ్గారు? సంక్షేమం వైపు మొగ్గారా? రాష్ట్ర అభివృద్ధి కూడా మనకు అవసరం, రాష్ట్రాలతో పోటీ పడాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలని చెప్పి ఈసారి ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ తీసుకుని వచ్చారు తెలుగుదేశంలో? ఇది పెద్ద సమస్య. ఈ దేశంలో బట్టి పీడిస్తున్న సమస్య ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు. ప్రతి రాజకీయ పార్టీ వారి మేనిఫెస్టోలో ఏముంటాయి, అభివృద్ధి గురించి ఏం మాట్లాడేది ఏమి ఉండదు. కానీ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా, కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా సంక్షేమ కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు. అభివృద్ధి గురించి నామినల్గా చెప్తున్నారు. అధికారంలోకి వచ్చినాక నామినల్గా చెప్పింది కూడా పట్టించుకోవడం లేదు.